ఈరోజు ఏదైతే శాసన మండలి విప్పులుగా నన్ను అదేవిధంగా మా అన్న అద్దంకి దయాకర్ గారిని నియమించిన, అదేవిధంగా శాసనసభలో విజయరమణారావు గారిని, వేముల వీరేశం గారిని, ఎన్ఎం శ్రీనివాస్ గారిని నియమించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, క్యాబినెట్కి, అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మా వెంట నిల్చొని మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ప్రోత్సహించి ఈ స్థాయిలో నిలబెట్ట కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా మమ్మల్ని ప్రోత్సహించిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ రకంగా దీనికంటే ముందు బాధ్యతలలో ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేసినామో విపుల్గా కూడా మా సంపూర్ణ బాధ్యతని చిత్తశుద్ధితోటి నిర్వహించి అటు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, ప్రజలకి ఏదైతే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మా వంతు పాత్ర మేము పోషించబోతున్నాం. ఈరోజు బడ్జెట్ విషయానికి వస్తే వాస్తవాలకి దగ్గరగా ఏదైతే మూడో బడ్జెట్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాలకు కూడా, బడుగు బలైన వర్గాలకి, పేద వర్గాలకి, విద్యార్థులకి, యువకులకి, అదేవిధంగా పెన్షన్ల విషయంలో కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్స్ కానివ్వండి, ఏదైతే బ్రేక్ఫాస్ట్ పథకం కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా దృష్టి పెట్టుకొని అన్ని సంక్షేమ పథకాలకు కూడా సముచిత సమానమైన ప్రాధాన్యతను కల్పిస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి 50,000 పైచిల్కు కోట్లని ఏదైతే 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈరోజు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, మహిళలకి ఫ్రీ బస్ ఫెసిలిటీ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలలో 6 గ్యారంటీలు ఒకటొకటిగా ప్రతి ఒక్కదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా దాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక ప్రతిపక్ష నాయకులు కావాలని చెప్పి విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ కూడా వాస్తవానికి దగ్గరగా అన్ని వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాస్తవ బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెడితే కూడా దానిపైన విమర్శలు చేసే ప్రయత్నం ప్రతిపక్ష నాయకులు చేస్తారు. నిజంగా ప్రతిపక్ష నాయకులు నేను ప్రశ్నిస్తున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బడ్జెట్ సమావేశాలకి, ఈ బడ్జెట్ పైన చర్చించనీకి మీ నాయకుడే ఈ బడ్జెట్ సరైన విధానము, ఇది సరైన ప్రక్రియతోటి కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిందని చెప్పి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడే దాన్ని అంగీకరించి ఈరోజు అసెంబ్లీ సమావేశానికి రాకుండా కేవలం ఫార్మ్ హౌస్కే పరిమితమైండు. ఇద్దరు కేటీఆర్, హరీష్ రావు గారు వాస్తవానికి వాళ్ళు చేయలేంది ఈరోజు ప్రజల పక్షాన ప్రజాప్రభుత్వము అన్ని గ్యారంటీలు నెరవేర్చి సంక్షేమం దృష్టిలో ఒకవైపు సంక్షేమము, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండింటిలో ముందు వెళ్తుంటే జీర్ణించుకోలేక, తట్టుకోలేక బాబామరులు ఇద్దరు కూడా ఏదైతే విషం జిమ్మే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తారు. ఇది బడుగు బలైన వర్గాల కోసము, పేద ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వము. తప్పనిసరిగా ఈ ప్రజా ప్రభుత్వంలో ఏవైతే ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులన్నింటినీ కూడా సక్రమంగా, సరైన ఏదైతే కష్టాల్లో ఉన్న పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసే విధంగా తప్పనిసరిగా ఏదైతే రానున్న రోజుల్లో ఈ సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పరిపాలన ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఈ ప్రతిపక్షాలు ఏదైతే మూసీ విషయంలో కానీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుండ్రో ఈ దొంగల మాటలు నమ్మకూడదని చెప్పి ప్రజలందరూ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.